హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ప్రేమలు మలయాళ తెలుగు డబ్బింగ్ మూవీ. ఫిబ్రవరి మంత్లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ ప్రేమల మూవీ ప్యూర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సెస్ వద్ద 100 crores వరకు కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు అదే పేరుతో తెలుగులో ఎస్ఎస్ కార్తికేయ గారు మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. మార్చి నెలలో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టింది ఈ మూవీ. థియేటర్లో మూవీ చూద్దాం అనుకున్నా, కానీ నేను చూడలేకపోయా. ఇప్పుడు ఓటీటీలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంటే మూవీ చూసా. మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే మూవీ నాకైతే అదిరింది గాయస్. చాలా రోజుల తర్వాత మంచి కామెడీతో నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తున్న మూవీగా అనిపించింది. మూవీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. మూవీ స్టోరీకి వస్తే, సచిన్ అనే కుర్రాడు గెట్ కోచింగ్ అని చెప్పి హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఒక పెళ్లిలో రేణు అనే అమ్మాయిని కలుస్తాడు. వీళ్ళిద్దరి జర్నీ ఎలా ట్రావెల్ అయ్యిందనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నిజంగా చెప్పాలంటే మూవీలో ఏమీ స్టోరీ లేదు, ఈ సింగిల్ లైన్ మాత్రమే. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఒక మూవీని ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసేటప్పుడు ఆ మూవీ యొక్క కానీ ఫీల్ కానీ మిస్పేర్ అయితే చాలా తేడా కొడుతుంది. కానీ ఈ ప్రేమలు మూవీ ఆ సోల్ని ఎక్కడ మిస్ చేయకుండా, ఏమాత్రం ఒరిజినాలిటీని చెడగొట్టుకోకుండా పర్ఫెక్ట్గా డబ్బింగ్ ఇచ్చారు. డాష్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయిన అత్యాసన్ ఈ మూవీకి రైటర్గా వర్క్ చేశారు. మూవీలో వచ్చే డైలాగ్స్ కానీ, రైటింగ్స్ కానీ, స్కిల్స్ కానీ, కామెడీ కానీ, మీమ్స్, కుమారి ఆంటీ సీన్స్ మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్గా తెలుగు వర్షన్ని డబ్ చేశారు అత్యాసన్. మూవీలో ఒక లవ్ స్టోరీనే కాదు, హీరో క్యారెక్టర్ అయిన సచిన్ తన ఫ్రెండ్ అయిన అమూల్ మధ్య ఉండే ఎమోషన్ బాండింగ్ మూవీకే హైలైట్గా ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలని మనం అందరం ఫీల్ అవుతాం. వీళ్ళిద్దరి డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ, వీళ్ళు ఇచ్చే పంచులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా యూత్ఫుల్గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయిన సచిన్ పెర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉండి మన పక్కింటి కురాడిలా ఉంటుంది తన రోల్. అమూల్ క్యారెక్టర్లో కూడా మంచి ఫన్ జనరేట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇక హీరోయిన్ అయిన అమిత మూవీలో చాలా క్యూట్గా లవ్లీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన క్యారెక్టర్తోనే మూవీ మంచి ఫీల్తో ట్రావెల్ అవుతుంది. మూవీలో మిగిలిన క్యారెక్టర్స్ అందరినీ మంచి చాయిస్గా సెలెక్ట్ చేసుకున్నారు మూవీ టీమ్. యాక్టర్స్ అందరూ తమ ఇచ్చిన క్యారెక్టర్స్కి జస్టిఫై చేశారు, మనల్ని వారి లోకంలో తీసుకుని వెళ్తారు. మ్యూజిక్ చాలా బాగుంది, సినిమా ఫోటోగ్రఫీ ఈజ్ గుడ్. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీలో కొన్ని మేజర్ సీన్స్ చాలా సింపుల్గా కంప్లీట్ చేశారని అనిపించింది. ఎమోషన్ కమ్యూనిటీని మీద ఇంకా కొంచెం ఫోకస్ పెట్టి లవ్ స్టోరీ ఇంకా బాగా చూపించి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఓవరాల్గా ఈ మూవీ మంచి యూత్ఫుల్, గుడ్ ఫీల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ ప్రేమల మూవీ వాచబుల్ మూవీ. మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఒక నిమిషం గాయస్, మూవీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఈ మూవీ ద్వారా. అది ఏంటంటే, ఒక అమ్మాయి నిజంగా ఒక అబ్బాయిని ఇష్టంగా నచ్చితే కనుక తన దగ్గర ఏమీ ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి తననే ప్రేమిస్తుంది అన్న విషయాన్ని ఈ మూవీ ద్వారా నాకు తెలియజేశారు డైరెక్టర్ గిరీష్. ఎందుకంటే మూవీలో మన హీరో క్యారెక్టర్ పేరు సచిన్. తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అన్ఎంప్లాయ్. రేణు అనే అమ్మాయి హీరోయిన్, కానీ తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయినా కూడా ఏమీ లేకపోయినా చివరకు తనే కావాలని తనని ఇష్టపడింది కాబట్టి తన దగ్గరికి వస్తుంది రేణు. ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం ఈ మూవీలో ఉన్న ఫీల్ను అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.